అది అవును. మీకు తెలుసో తెలియదు, అవును. తెలుగుదేశం మీడియా దర్జాగా బతికింది ధర్మారెడ్డి అవును. తెలుగుదేశం మీడియా దర్జాగా బతికింది ధర్మారెడ్డి వాళ్ళకే పెద్దపీట వేసాడు ఆయన. అవును. సాక్షి వాళ్ళకే పని జరిగేది కదా. అవును, నిజమే. పైగా వైసీపీ నాయకుల్ని వెధవల్ని చేసి ఆడుకున్నారు. వైసీపీ నాయకులు పంపిస్తే ఎవ్వరికి దర్శనాలు అయ్యాయి. అది ఆ పార్టీలో వాళ్ళకి కూడా తెలుసు, బయటకు చెప్పుకోలేరు కానీ వాళ్ళు ఎంత మాత్రం పడ్డారు. అడిగితే పచ్చి బూతులు తిడతారు. అదే అవును. అంటే ఆన్ ద రికార్డ్ చెప్పరు కానీ ఆఫ్ ద రికార్డ్ చెప్తారు. వైసీపీ వాళ్లే బాధితులు ధర్మారెడ్డి. అవును, మెయిన్ వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళే అదృష్టవంతులు ధర్మారెడ్డి. అదే కదా. అవును. ఆయనతో చేయించేది ఏందాళ్ళు, ఆయన ఏంటంటే ఓ రకంగా ఓనర్షిప్ ఫీల్ అవుతారు. కొండ మీద పనిచేసేటటువంటి తప్పేంటి అన్నటువంటి రూట్లో తప్పు అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు. ఇక పైన ఎవడు చేయడు. ఆ విధంగా దేవుడు ఆలోచించాడేమో వీళ్ళ ద్వారా. అవును. అంటే ఇప్పుడు ఒక రకంగా అంతా అయిపోయింది సార్ ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు సిఐడి దర్యాప్తు అంటే ఏముంటది అంటే మళ్ళీ వాళ్ళని ఇంకా చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ మొన్న అనుకున్న దాంట్లో ఇప్పుడు అతని మీద కేసు పెట్టలేదు కదా, ఇప్పుడు కేసు పెడతారు. రవికుమార్ని అరెస్ట్ చేస్తారు, మేబీ జైలుకి పంపిస్తారు. ఇప్పుడు అది జరుగుతుంది. అంటే తీసుకున్న ఆస్తుల మీద, టీటీడీకి రాసి ఇచ్చిన ఆస్తుల మీద మళ్ళీ ఆల్రెడీ వెనక్కి ఉండదు. అవును, ఇంకా అందులో ఎంక్వైరీ చేయడానికి ఏముందని. ఇప్పుడు 9 నోట్లతో దొరికాడండి, ఏం చేస్తారు ఇందులో ఎంక్వైరీ? దొరికిన మాట వాస్తవం.